కథ హీరోకి నచ్చితే చాలు. ఒకప్పుడు మేము జగపతి రాజేంద్ర ప్రసాద్ కానీ, అన్నపూర్ణ మధుసూదన్ రావు కానీ, రవీంద్ర ఆర్ట్స్ కృష్ణమూర్తి గారు కానీ, ఇలాంటి పెద్ద సంస్థల్లో నేను అసిస్టెంట్గా చేశాను. తిరిగి నేను కూడా చాలా పెద్ద సంస్థలకు పద్మాలయ, తర్వాత ఎంఎస్ రెడ్డి గారికి, ఇంకా చాలా పెద్ద సంస్థలకి నేను డైరెక్టర్గా కూడా పనిచేశాను. డైరెక్టరు ప్రొడ్యూసరు ఒకే మాట, ఏం చేద్దాం, కథ పాత్రలు నిర్ణయించుకునేవాళ్ళం. ఇప్పుడు కథ సెలక్షను హీరో అయిపోయింది, హీరోయిన్స్ సెలక్షను హీరో అయిపోయింది, వాళ్ళ డ్రెస్ సెలక్షను హీరో అయిపోయింది. సో ఈ హీరోల మీద ఎక్కువ డిపెండ్ అవడం వల్ల ఇలా అవుతుందని నా అభిప్రాయం. వాళ్ళని కాదని ఎందుకు చేయాలి ప్రొడ్యూసరు? ఇప్పుడు నిజంగా ప్రొడ్యూసర్ అంటే ఒక మ్యూజిక్ అన్ని 24 క్రాఫ్ట్స్లో అనుభవం లేకపోయినా అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నవాడు మంచి సినిమా తీయగలడు. అవగాహన లేకుండా కేవలం వ్యాపారం, ఇప్పుడు ఇది హిట్ అయింది, ఆ డైరెక్టరు ఇంకా అది పక్కది హిట్ అయింది ఆ హీరోని, వాళ్ళిద్దరిని కలిపితే నాకు ఇంత మిగులుతుంది అంటే వ్యాపారం చేయడం, లక్షలు సంపాదించడం తప్పులేదు, లక్షలు కాదు కోట్లు సంపాదించడం తప్పులేదు. అలాగే దెబ్బ తగిలితే 1-2 తరాలు అలాగే నాశనం అయిపోతున్నాయి. నేను 80 సినిమాలు తీస్తే 4-5 బ్యాడ్ పిక్చర్స్, ఫెయిల్యూర్ పిక్చర్స్ ఉన్నా నా మూలంగా ఏ ప్రొడ్యూసర్ బజారు పడలేదు. ఇక్కడ బజారు పడడం, కొట్టుకోవడం, ఆత్మహత్యలు, నానా చండాలం ఎక్కడో అంటే అనాగరికంగా మనం కథలు చెప్పుకునే అవన్నీ సినిమా ప్రపంచంలో మన మిత్రుల మధ్య మనం చూడడం చాలా ఇబ్బందిగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది. మంచి హీరోయిన్స్ని పెట్టి మంచి కథ రాసుకొని తీసుకునే ఓపిక లేదండి. హీరో డేట్స్ ఇస్తే వెంటనే 2 ఫైట్లు, 2 డ్యూయెట్లు ఒక పక్క జరిగిపోతుంటుంది. ఆ తర్వాత కథ ఆలోచిస్తున్నారు. అందువల్ల తర్వాత ఇంతకుముందు అక్కినేని నాగేశ్వరరావు గారి సొంత అన్నపూర్ణ సంస్థలో తోడుకోడళ్ళు మా గురువుగారు ఆదుర్తి గారు డైరెక్ట్ చేశారు. అందులో జగ్గయ్యకి రేలంగికి 2 పాటలు, నాగేశ్వరరావు గారికి 2 పాటలు. తర్వాత నేను ఇల్లు ఇల్లాలు డైరెక్ట్ చేశాను. అందులో రాజబాబుకు పాట, బడిపంతులు రాజబాబుకు 2 పాటలు. సో ప్రతి పాత్రని ఆ పాత్ర నెసెసిటీని బట్టి మేము పాటలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అన్నీ హీరోయే చేయాలి. ఏదైనా జోక్ ఉన్నా కానీ పక్కోడు చెప్పడానికి లేదు, ఆ కమెడియన్ మాట్లాడే మాట కూడా వీడే చెప్పాలి. అట్లాగే మాకు ఇంతకుముందు క్లబ్బుల్లో డ్యాన్స్ చేయడానికి జ్యోతిలక్ష్మి, జయమాలిని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళే పాపం డ్రెస్ వేసుకొని షార్ట్ అప్పుడు మాత్రం యాక్ట్ చేయడం, తగ్గినప్పుడు ఒక దుప్పటి కప్పుకొని మమ్మల్ని చూసి సిగ్గుపడుతూ అలా మూల కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మా హీరోయిన్లను చూస్తే మగతనం ఉన్న ఏ మగాడు ఊరుకోలేడు, అంత రెచ్చగొట్టేట్టు ఉన్నాయి ఈ డ్రెస్సులు, ఈ తీసే విధానం అన్నీ కూడా. అందుకని ఇది కాలంతో పాటు మేము తీస్తున్నామంటారు వీళ్ళు, మీరు తీస్తున్నాం కాబట్టి చూస్తాం. అట్లా తీసి నేను చూసారా? అవి చూడడం లేదు. మంచి కథ, మంచి పాత్రలు ఉన్న సినిమా ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. సినిమా ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మీడియా, అందరికీ తెలుసు. చదువుకున్న వాళ్ళే వార్తాపత్రికలు చదవగలరు. కొంచెం టీవీ అన్ని ఇళ్లలో ఇప్పుడంటే ఉన్నాయనుకోండి, టీవీలు చూసిన వాళ్ళు కొంతవరకు అవగాహన చేసుకోవాలి. బట్ ఏదన్నా ఒక విషయం, ఒక సినిమా చూశారంటే సినిమా ద్వారా ఒక బయట మీరు ఎంతమందికి ఎన్ని ప్రచారం, ఎన్ని పుస్తకాలు, ఎన్ని పాంప్లెట్లు, ఎన్ని మీటింగులు పెట్టి 100 మందికి మీరు అందజేయగల, ఒక 1000 మందికి ఒక మెసేజ్ అందజేస్తే కంటే సినిమా ద్వారా 10,000 మందికి మెసేజ్ అందజేయచ్చు. అంత పవర్ఫుల్ మీడియం. అలాంటి మీడియం ద్వారా కథతో పాటు ప్రతి ఒక్కరూ, ఇప్పుడు నేను తీసిన పాత కథలు కానివ్వండి, నా సమకాలికులు కానివ్వండి, మా గురువులు కానివ్వండి, సాంఘిక సమస్య లేకుండా ఏ సినిమాలో ఉండేవి కాదు. ఇప్పుడు సాంఘికం లేదు, సమస్య లేదు, డబ్బులు, అమ్మాయిలు ఒళ్ళు చూపించడం, క్లబ్బులు, డ్యాన్సులు, అంతగా తప్పితే తలా తోకా లేని కథలు. దీనికి బాధ్యులు ఎవరంటే కొన్ని సక్సెస్ అవుతున్నాయి కాబట్టి అలాగే తీస్తున్నామంటారు వీళ్ళు. జనం ఇప్పుడు అది కొంతవరకు రియల్ లైఫ్. ఇప్పుడు 10 ఏళ్ల నాడు ఈరోజు, 5 ఏళ్ల నాడు ఈరోజు హైదరాబాద్లో ఉన్న క్లబ్బులు లేవు, పబ్బులు లేవు, నైట్ పూట డ్యాన్సులు లేవు. ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇదంతా ప్రతి చోట మళ్ళీ ఇందులో డ్రగ్ వ్యాపారాలు, అరెస్టులు, ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి.
సో ఇవన్నీ కూడా అవన్నీ మనం సినిమాలో పెడితే మన సినిమా చాలా బాగుంటుందేమో, పబ్కి వెళ్ళకుండా మన సినిమాకి వస్తాడేమో అని ఒకవేళ ఈ డైరెక్టర్ల యొక్క ఆలోచన విధానం కావచ్చు. అందుకనే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అసిస్టెంట్గా చేసినప్పుడు, డైరెక్టర్గా చేసినప్పుడు మద్రాసులో పాత్రికేయులకు మాత్రం ఒక షో వేసేవాళ్ళం. దే హ్యావ్ టు కమ్ విత్ దేర్ ఫ్యామిలీస్. మామూలుగా మా ఫ్రెండ్స్కి, కో ప్రొడ్యూసర్స్కి, కో డైరెక్టర్స్కి వేసిన పాత్రికేయులకు మాత్రం వేసేవాళ్ళం. ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు పేపర్ ఇస్తాం చూడండి, అలా మేము ఒక ప్యాడు, పేపరు, పెన్సిల్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు స్వేచ్ఛగా అనుకున్నది రాసేవాళ్ళు. అప్పుడంతా 15-20 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు రాసినవన్నీ నెక్స్ట్ డే డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు అందరూ విమర్శించి, ఆయన నా ఒపీనియన్ ఇది, మా భార్య ఒపీనియన్ ఇది అని కూడా రాసే అంతటి పత్రికా మిత్రులు మాకు ఉండేవాళ్ళు. మా చిన్న పాప ఇలా అన్నది. ఇవన్నీ సమీక్షించి వీలైనంత వరకు ఓపికన్న ప్రొడ్యూసర్ రీషూట్ చేసేవాడు. రీషూట్ చేయడానికి కెపాసిటీ లేకపోతే ఉన్నవి తీసేసేవాడు. ఇప్పుడు సినిమాలు తయారు చేస్తున్నాం. రేపు మార్నింగ్ షో 10 o'clockకి హ్యాబిట్స్ కానీ లేకుంటే ఏదో ప్రసాద్ ల్యాబ్లో, ప్రసాద్ ఐమాక్స్లో పడుతుంది అనుకోండి. రేపు 10 గంటలకు షో అంటే ఈ రాత్రి 2 గంటల వరకు కూడా ప్రింట్ అవుతూనే ఉంటాయి. అసలు ఎవరు చూడరు. డైరెక్టర్ చూసే అవకాశం ఉండదు, హీరో చూసే అవకాశం ఉండదు. అలా కాకుండా మాకు ఒక మినిమం 15-20 days ఆర్ మంత్ ముందు మెడ్రాస్లో ప్రింట్ రెడీ అయ్యేది, అందరం చూసేవాళ్ళం. అలా చేయడానికి కూడా ఇప్పుడు చేయకూడదు కూడా. కారణం ఏంటంటే ఇంత జాగ్రత్తలు పడి అర్ధరాత్రులు దాకా ప్రింట్ అయి తీర సరాసరి తీసుకెళ్ళి ఐమాక్స్లో వేసిన తెల్లారేటప్పటికి దొంగ సీడీలు వస్తున్నాయి. ఇదొకటి చాలా దుర్మార్గం. సినిమా డబ్బులు ఇచ్చి హాల్లో ఎంజాయ్ చేయాలి కానీ దొంగతనంగా సీడీల్లో సినిమా ఎంత పెద్ద బిగ్ స్క్రీన్ అది వదిలేసి 3 స్క్రీన్లో చూస్తే మీకు సినిమా ఏమర్థమవుతుంది, ఏం ఎంజాయ్ చేయగలుగుతారు. అందుకని ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. మీరు కూడా పైరసీ సినిమాలు చూడదు. పాత్రికేయులకి డబ్బులు ఇచ్చే సంప్రదాయం ఉందని కానీ అలా ఇస్తే రాస్తారు. కాకపోతే పెద్ద కంపెనీల గురించి కొంచెం ఎక్కువ రాస్తారు, చిన్న కంపెనీల గురించి తక్కువ. అది మొదటి నుంచి ఉంది. పాత్రికేయుల్ని ప్రేమగా, గౌరవంగా చూసేవాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా చిన్న అవసరాలు ఉంటే, ఏదో కారు కావాలి, తిరుపతి వెళ్ళడానికి, ఏదో దర్శనానికి ఇది కావాలి అని అడిగితే శక్తి ఉన్న ప్రొడ్యూసర్ చేసేవాడు. అదే 100 మంది ఉంటే ఒక 50 మంది ఉంటే అందులో ఒకరిద్దరు లిబరల్గా. ఇక్కడ నా కళ్ళతో చూశాను, లోపల రాకముందే కవర్లలో డబ్బు పరిచి పంచుతున్నారు. సో ఆ డబ్బు పంచేది నిర్మాతలు అలవాటు చేశారా, వీళ్ళు డిమాండ్ చేస్తున్నారా నాకు అర్థం కాలేదు. నేను నిర్మాతను కాదు, నాకు వాళ్ళు ఎంత ఇస్తున్నారో ఎంత తీసుకుంటున్నారో నాకు అవసరం లేదు, దాని గురించి మాట్లాడకూడదు. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ మనీ, నథింగ్ బట్ మనీ. బట్ అది మంచి సాంప్రదాయం కాదు. మీరు మంచిని ఎంకరేజ్ చేయండి. సినిమా బాగలేదంటే బాగలేదని చెప్పండి, బాగుందంటే బాగుందని చెప్పండి. అంతేగాని పాత్రికేయులంటే ఆల్మోస్ట్ ప్రజలు ఎన్నుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు ఎంత బాధ్యులో, సినిమా పాత్రికేయులు కూడా సినిమా అభివృద్ధి చెందడానికి కానీ, సినిమా పరిశ్రమ పాడైపోవడానికి కానీ వీళ్ళు కూడా అంత బాధ్యులని నా ఒపీనియన్. అలాంటి మీరు ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా నిష్పక్షపాతంగా ఉండగలిగితే ఇంకా చాలా బాగుంటుంది.